నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక చర్చలకు కాంగ్రెస్ ప్రధాన మూలంగా మారిపోయింది. ఒకసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు సత్యం గారు మనతో ఉన్నారు. అసలు ఈ చర్చలకు అంతం ఉందా, లేదంటే ఇవి కొనసాగుతూనే ఉంటాయి? చేరికల పైన కూడా అనేక మంది ఎన్నో ప్రశ్నలు కురిపిస్తున్నారు. వాటిపైన ఒకసారి సత్యం గారితో మాట్లాడడం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, అసలు గతంలో కాంగ్రెస్ నుండి ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకొని అప్పుడు కాంగ్రెస్కి అన్యాయం చేసిర్రు అని చెప్పేసి ప్రజలు విమర్శించారు. కాంగ్రెస్కి మద్దతుగా నిలిచారు ప్రజలు. మళ్ళీ ఇదే సేమ్ అదే రిపీట్ అవుతూ అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ జంపింగ్లు నడుస్తున్నాయి. అసలు దీన్ని ఏ రకంగా చూడొచ్చు? ఈ చేరికలు ఆగుతాయా, కొనసాగుతున్నాయా? 2014 తర్వాత చేరికలకు ఇప్పుడు చేరుతున్న చేరికలకు చాలా వ్యత్యాసం ఉంది. 2014 అప్పుడు కేసీఆర్ చేసిందంటే ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండు. ఇతర పార్టీలను బతకనియద్దు, కేవలం వాళ్ళ పార్టీ ఒకటే బతకాలి. ఒక ఫ్యూడల్ మెంటాలిటీ తోటి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని రూల్ చేసిండు. అప్పుడు పరిస్థితి అంటే ఎమ్మెల్యేలను కలిసే పరిస్థితి లేదు, మంత్రులను కలిసే పరిస్థితి లేదు, ప్రజలను అయితే అసలే కలిసే పరిస్థితి లేదు. వీళ్ళు ఒక నయా ఫ్యూడల్ వ్యవస్థను అప్పుడు కేసీఆర్ తీసుకొచ్చిండు. 10 సంవత్సరాలు రూల్ చేసి మన అధికారం కోల్పోయింది. ఆ పార్టీ ఉన్నటువంటి నాయకులు ఇలా కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు లెక్క వాళ్ళ నాయకత్వానికి విసిగి పారేస్తుంది. ఎందుకంటే అహంకారంతో ఏనాడు కూడా వాళ్ళు నాయకులు వీళ్ళని కలవలేదు. వాళ్ళ అహంకారాన్ని జీర్ణించుకోలేక ఇలా కాంగ్రెస్ పార్టీ వైపు వాళ్ళంత అడుగులు తీస్తుంది. ఓకే, అంటే గతంలో వీళ్ళపైన అనేక విమర్శలు చేశారు ఇదే పార్టీ నుండి నాయకులు కావచ్చు, అనేక మంది ఏదైతే అక్రమాలు చేశారని చెప్పేసి, భూ కబ్జాలు చేశారని చెప్పేసి అదే నాయకులను ఈరోజు కాంగ్రెస్లోకి చేర్చుకోవడం వల్ల అంటే వాళ్ళు చేసిన తప్పిదాలు అంటే ఏమన్నా శిక్ష పడే అవకాశం ఉందా, లేదంటే అవి మాయపైనట్టేనా? ఇప్పుడు వాళ్ళు నిజంగా తప్పు చేస్తుంటే ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది. తప్పు చేసిందని తేలితే వాళ్ళు శిక్షార్హులు అవుతారు. ఓకే, ఇలా ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. అంతిమంగా పార్టీ ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచాలని చెప్పి ఒక స్లోగన్ తీసుకొచ్చారు. ఆ స్లోగన్లో భాగంగానే గతంలో పనిచేసినటువంటి సీనియర్ నాయకులు కేశవరావు లాంటి జాతీయ నాయకులు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు రావడానికి. అంటే గతంలో కాంగ్రెస్ కోసం పనిచేసినటువంటి అంటే మీరు కూడా చాలా కాలంగా కాంగ్రెస్ ఓడినా గెలిచిన కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఉన్నటువంటి సీనియర్ వాళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుతుంది అనుకుంటారు? అంటే ఇప్పుడు కొత్త వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడం కనుక అసలు ఏంటి? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరు తెలుసు, అందరి సామర్థ్యాలు తెలుసు, అందరి బలాబలాలు తెలుసు. ఎవరిని ఏ స్థాయిలో ఉంచాలి, ఎవరిని దేనికి పోటీ చేయించాలని యొక్క స్పష్టమైన క్లారిటీ రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఇలా అవసరం ఉన్న చోట్ల చేరికలు ఉంటాయి, అవసరం లేని దగ్గర ఉంటాయి, చాలా స్పష్టంగా చెప్పింది. ఒకవేళ చేరికలు ఉన్నప్పటికీ కూడా పార్టీ కోసం ఇతర అవసరాల కోసం వాళ్ళు సేవలు ఉపయోగించుకుంటారు. కానీ ఇలా నిజంగా జెన్యున్గా ఎవరైతే క్షేత్రస్థాయిలో కష్టపడతారో వాళ్ళ కృషికి తగ్గ గుర్తింపు పార్టీలు ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇంకో చర్చ కూడా బలంగా నడుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక చర్చగా మారిపోయింది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఇంకా అసలు ఎవరు ఉంటారు, వాళ్ళకి ఎలాంటి శిక్ష అంటే కాంగ్రెస్ ఎట్లాంటి చర్యలు తీసుకుపోతుంటో ప్రభుత్వం ద్వారా? ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి స్వయంగా కేటీఆర్ ఒప్పుకున్నాడు. మేము కొంతమంది 2-3 చేసినామంటే అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది రాష్ట్రంలో జరిగింది, ఆయన ఒప్పుకున్నాడు. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కొంతమంది అధికారులు కూడా సస్పెండ్ అయినారు, జైలుకి పోయినారు. ఇలా అధికారులను పూర్తిగా ఎంక్వైరీ చేస్తే ఎవరు దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు? ముఖ్యమంత్రి ఇచ్చిండా, కేటీఆర్ ఇచ్చిండా, హరీష్ రావు ఇచ్చిండా, వాళ్ళ క్యాబినెట్ అంతా ఇచ్చిండా? వాళ్ళందరి మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. దాంట్లో ఎవ్వరు భాగస్వామ్యం ఉన్నా కూడా ఈ ప్రభుత్వం విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే అత్యంత పెద్ద నేరం కాబట్టి ఖచ్చితంగా అందరూ శిక్షార్హులు అవుతారు. ఓకే, అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత పొంగులేటి శ్రీనివాస్ గారు ఒక 25 మంది ఎమ్మెల్యేలతో పార్టీ మారుతాడని చెప్పేసి జనాలు ఒక అయోమయం ఆయన ఒక ప్రశ్నను జనాల్లో ఉంచారు, తెలంగాణ జనాల్లో. అది ఎంతవరకు నిజం? బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ ఆడుతున్నటువంటి నాటకం. మాకు చాలా స్పష్టమైన మెజారిటీ ఉంది, 60 సీట్లు మేము సొంతంగా గెలిచినాం. మాకు ఇప్పుడు మద్దతు ఇవ్వడానికి ఎంఐఎం లాంటి పార్టీలు కూడా ముందుకు వస్తున్నాయి. మేము 70 సీట్లకు పైగా ఉన్నప్పుడు మేము ఇతర పార్టీలకు పోవాల్సిన అవసరం ఉంది. ఇతర పార్టీల అవసరం మాకేముంది? 25 మంది ఎమ్మెల్యేలు పోతే అసలు బీజేపీ బలం ఏముంది? 8 సీట్లతో 25 కలిస్తే బలం ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అవుతా? నిజంగా ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు బీజేపీ బీఆర్ఎస్ అనేది. ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు సుస్థిరంగా 4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంది. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా 2028 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం రాబోతుంది. ఓకే, గతంలో ధరణి ఎత్తేస్తామని చెప్పేసి రైతులకు అన్యాయం జరిగిందని చెప్పారు. ధరణి మీద ఎలాంటి చర్యలు ఇంతవరకు లేవు కదా, అసలు ధరణి ఎత్తేస్తారా లేదంటే దాన్ని కొనసాగిస్తారా? అది ఎట్లా ఉండదు? ఇప్పటికే ధరణికి సంబంధించి కరెక్షన్ స్టార్ట్ అయింది. దాని మీద ఒక సబ్ కమిటీ కూడా వేసిండ్రు. దాని మీద ఏమేం చేయాలి రైతుల ప్రయోజనాల కోసం అవన్నీ చేయబోతుంది. సార్ చివరిగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తారని చెప్పేసి మీకు విశ్వాసం ఉంది? అసలు ఎన్నికల మేనిఫెస్టో ఎట్లా రిలీజ్ చేస్తారు, అంటే ఎట్లా పోతారు జనాలకు? మీరు తెలంగాణలో వార్ వన్ సైడ్ కాబోతుంది. 15 పార్లమెంట్ సీట్లకు తక్కువ కాకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.